ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కు జరిగిన ప్రమాదం గురించి తెలుగువారిని కలవరపెట్టింది. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం తన ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తి చేసుకున్న తర్వాతే సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు అన్న చిరంజీవి కూడా ఉన్నారు. అయితే మార్క్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించడమే కాదు, సింగపూర్ లో ఉన్న అధికారులను అప్రమత్తం చేశారు. తాజాగా తన కొడుకు ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అందరి ఆశీస్సులతో తన కొడుకు కోలుకుంటున్నాడని అన్నారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో చదువుకుంటున్నాడు. ఆయన వయసు 7.5 ఏళ్లు. ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ 2-3 అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి. ఇదే భవనంలోని టమోటో కుకింగ్ స్కూల్లో మార్క్ ని చదివిస్తున్నారు. భద్రతా ప్రమాణాల విషయంలో అప్రమత్తంగా ఉండే సింగపూర్ ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితిపై విచారణ కొనసాగుతోంది. పవన్ భార్య అన్నా లెజ్నోవా ప్రస్తుతం సింగపూర్ లోనే ఉన్నారు. అక్కడి స్కూల్లోనే మార్క్ శంకర్ ని చదివిస్తున్నారు. కుమారుడి ప్రమాద వార్తను అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం కు అధికారులు తెలియజేశారు. పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్లాలని నేతలు అధికారులు సూచించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ కళ్యాణ్ తన పర్యటనను కొనసాగించారు. అనంతరం రాత్రి 11:30 గంటలకు శంషాబాద్ నుంచి సింగపూర్ వెళ్లారు పవన్ కళ్యాణ్. ఆయనతో పాటు చిరంజీవి కూడా ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో 19 మంది గాయపడ్డారని, వీరిలో 15 మంది పిల్లలని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. మంటలు వ్యాపించిన భవనంతో పాటు పక్కనున్న భవనాల నుంచి 80 మందిని సురక్షితంగా తరలించారు. పవన్ కళ్యాణ్ కుమారుడి యోగక్షేమాల గురించి తెలుగు రాష్ట్రాల నేతలతో పాటు ప్రధాని కూడా ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మాట్లాడారు మోడీ. అంతేకాదు సింగపూర్ లో ఉన్న ఇండియన్ హై కమిషనర్ ను అలర్ట్ చేశారు ప్రధాని. అవసరమైన సహకారం అందించాలని విదేశాంగ శాఖను పురమాయించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనశ్రేణులు కొన్ని చోట ఆలయాల్లో పూజలు చేశారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అనేక మంది రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పవన్ కళ్యాణ్ ఓ నోట్ విడుదల చేశారు. అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకుంటున్నారని చెప్పారు. ఇక కాళ్లు చేతులకు గాయాలైన మార్క్ శంకర్ కోలుకునేందుకు కొన్ని రోజులు పట్టవచ్చంటున్నారు డాక్టర్లు.